Time and Distance Part 3 IBPS SO 2016 problem. The distance between two places A and B is 140 kilometers. First scooter departs from place A to B at a speed of 50 km/h at 10 am. Second scooter departs from place B to A at a speed of 30 km/h at 12 pm. At what time will both the scooters meet each other? ఒక స్కూటరు 10 AM స్టార్ట్ అయింది, 10 AM ఇంకొకటి వచ్చేసి 12 PM స్టార్ట్ అయింది. ఆ రెండు ఏ టైంలో మీట్ అవుతుంది? ఇది 10కి, ఇది 12కి. అంటే 12 PM ఇది స్టార్ట్ అయిందంటే 12 PM తర్వాతనే రెండు మీట్ అవుతాయి. 12 PM వెనక మీట్ అవ్వవు. అంటే ఆప్షన్లో మనకు 12 PM కంటే మోర్ ఉండేది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్లు అన్నీ 12 PM కంటే మోరే ఉన్నాయి. సరే చూద్దాం. ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్ ఏ అండ్ బి ఈజ్ 140 కిలోమీటర్స్. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 140 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్ ఎంత ఉంది అంటే కనుక టోటల్ 140 కిలోమీటర్స్ ఉంది. టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి 140 కిలోమీటర్స్ ఉంది. 140 కిలోమీటర్స్. ఫస్ట్ స్కూటర్ డిపార్ట్స్ ఫ్రమ్ ప్లేస్ ఏ టు బి. ఫస్ట్ స్కూటర్ ఏ నుంచి బికి వెళ్తుంది. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h. 50 km/h స్పీడ్తో ఏ నుంచి బికి వెళ్తుంది ఫస్ట్ స్కూటర్. 10 AM స్టార్ట్ అయింది ఇది. 10 AM. నెక్స్ట్ సెకండ్ స్కూటర్ డిపార్ట్స్ ఫ్రమ్ ప్లేస్ బి టు ఏ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 30 km/h. బి నుంచి ఏకి సెకండ్ స్కూటరు 30 km/h స్పీడ్తో బయలుదేరింది. ఎన్ని గంటలకు బయలుదేరిందంటే 12 PM. 12 PM. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఎట్ వాట్ టైం విల్ బోత్ ద స్కూటర్స్ మీట్ ఈచ్ అదర్. రెండు స్కూటర్స్ ఏ టైంలో మీట్ అవుతాయి? 12:30 PM, 1:50 PM, 1 PM, 12:50 PM, 1:30 PM. ఇవి ఆప్షన్స్. నెక్స్ట్ ఇది 10 AM స్టార్ట్ అయింది, ఇక్కడ ఇది 12 PM స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయ్యేసరికి సెకండ్ స్కూటర్ స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ స్కూటర్ కొంత ముందుకు వచ్చేసి ఉంటుంది. ఎంత ముందుకు వచ్చేసి ఉంటుంది అంటే ఫస్ట్ స్కూటర్ స్పీడ్ 50 km/h. 50 km/h. పర్ అవర్కి 50 కిలోమీటర్స్ వెళ్తుంది. అలా 2 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అంటే 100 కిలోమీటర్స్ వెళ్తుంది. 1 అవర్కి 50 కిలోమీటర్స్ వెళ్తుంది. అలా 2 అవర్స్కి 100 కిలోమీటర్స్ వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇది 100 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఫస్ట్ స్కూటర్ ఏ అనుకుందా, ఇక్కడ ఉంటుంది 12 PM. ఫస్ట్ స్కూటర్ ఇక్కడ ఉంటుంది 12 PM. 12 PM సెకండ్ స్కూటర్ ఇక్కడ ఉంటుంది, ఫస్ట్ స్కూటర్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఈ రెండు మీట్ అయ్యేది ఈ డిస్టెన్స్లోనే. ఈ 100 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్లో మీట్ అవ్వవు. ఎందుకంటే 12 PM ఫస్ట్ స్కూటరు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. 12 PM సెకండ్ స్కూటర్ ఇక్కడ ఉంది. అంటే ఆ రెండు మీట్ అయ్యేది ఈ డిస్టెన్స్లోనే. అది ఏ టైంలో అంటే 12 PM తర్వాత. 12 PM ఫస్ట్ స్కూటర్ ఇక్కడ ఉంది, 12 PM సెకండ్ స్కూటర్ ఇక్కడ ఉంది. అంటే ఈ 2 స్కూటర్స్ మీట్ అయ్యేది 12 PM తర్వాత మీట్ అవుతాయి. ఆ మీట్ అయ్యేది కూడా ఈ డిస్టెన్స్లోనే. ఈ డిస్టెన్స్లో మీట్ అవ్వదు. టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి 140 కిలోమీటర్స్ ఉంది. ఇది 100 కిలోమీటర్స్. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే 40 కిలోమీటర్స్. అంటే ఈ 2 స్కూటర్స్ మీట్ అయ్యేది ఈ 40 కిలోమీటర్స్ ఈ మధ్యలోనే. రైట్, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫార్ములా DTS అంటే RS రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. డిస్టెన్స్ ఆ టూ స్కూటర్స్ మీట్ అయ్యే డిస్టెన్స్ 40 కిలోమీటర్స్. ఈ డిస్టెన్స్లోనే ఇక్కడ మెయిన్ ఏంటంటే టైం ఈక్వల్ చేసుకోవాలి. ఈ మోడల్లో టైం ఈక్వల్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం కనుక్కోవాలి. రిలేటివ్ స్పీడ్ 2 స్కూటర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ 2 స్కూటర్ స్పీడ్ సెకండ్ స్కూటర్ స్పీడ్ యాడ్ చేస్తాం. 50 + 30 80. ఎందుకు యాడ్ చేస్తామనేది అర్థం కాకపోతే కనుక పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ 41 42 టైం ఈక్వల్ టు ½ an hour, టీ ఈక్వల్ టు ½ an hour. అంటే 12 PM తర్వాత ½ an hour మీట్ అవుతాయి. అంటే 12 PM ఒక 30 minutes ½ an hour యాడ్ చేస్తే అప్పుడు టైం ఎంత అవుతుందంటే 12
12:30 PM. ఆన్సర్ 12:30 PM. ఫస్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఎస్బీఐ క్లర్క్ 2016 ప్రాబ్లం. ఆపోజిట్ డైరెక్షన్లో. ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్ మోడల్ చేస్తున్నాం. ది స్పీడ్ ఆఫ్ జాన్ అండ్ మన్ ఆర్ 30 kmph and 40 kmph respectively. Initially, Man is at a place L and John is at a place M. The distance between L and M is 650 kilometers. Next, John started his journey 3 hours earlier than Man to meet each other. If they meet each other at a place P somewhere between L and M, the distance between P and M is. ఇది క్వశ్చన్. జాన్ మన స్పీడు, ఒకరి స్పీడ్ 30, ఇంకొకరి స్పీడు 40. అయితే ఇనిషియల్లీ మన్ ఈజ్ ఎట్ ఏ ప్లేస్ ఎల్, జాన్ ఈజ్ ఎట్ ఏ ప్లేస్ ఎమ్. క్వశ్చన్, ఒకరు ఎల్ దగ్గర అన్నారు, ప్లేస్ ఎల్ దగ్గర అన్నారు, ఇంకొకరు ప్లేస్ ఎమ్ దగ్గర అన్నారు అనుకుందాం. ఒకరు ప్లేస్ ఎల్ దగ్గర, ఒకరు ప్లేస్ ఎమ్ దగ్గర. ఇనిషియల్లీ మన్ ఈజ్ ఎట్ ఏ ప్లేస్ ఎల్. మన్ ఇక్కడ ఉన్నాడు, ప్లేస్ ఎల్ దగ్గర అన్నాడు మన్ను. నెక్స్ట్, అండ్ జాన్ ఈజ్ ఎట్ ఏ ప్లేస్ ఎమ్. ఎమ్ దగ్గర జాన్ ఉన్నాడు. నెక్స్ట్, the distance between L and M is 650 kilometers. The distance between L and M is 650 kilometers. L, M మధ్య డిస్టెన్స్ 650 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్, ఇక్కడ జాన్ స్పీడు 30. జాన్ స్పీడు 30. ఎమ్ నుంచి ఎల్ వైపు వస్తున్నారు. ఇద్దరు మీట్ అవుతున్నారంటే కనుక ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఒకరు ఎల్ అనే ప్లేస్ దగ్గర ఉన్నారు, ఇంకొకరు ఎమ్ అనే ప్లేస్ దగ్గర ఉన్నారు. ఇద్దరు మీట్ అయ్యారంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారని. నెక్స్ట్, మన్ను స్పీడు 40. మన్ను స్పీడు 40 kmph, 40 స్పీడు. నెక్స్ట్, జాన్ స్టార్టెడ్ హిస్ జర్నీ 3 hours ఎర్లియర్ దాన్ మన్. జాన్ ఏం చేశాడంటే ఒక 3 hours ఎర్లియర్గా జర్నీ స్టార్ట్ చేశాడు. ఇఫ్ దే మీట్ ఈచ్ అదర్ ఎట్ ఏ ప్లేస్ పి సమ్వేర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం. ఏదో ఈ ఎల్ ఎంకు మధ్యలో ఏదో ఒక ప్లేస్ సమ్వేర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం, ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట పి అనే ప్లేస్ దగ్గర ఇద్దరు మీట్ అయితే ది డిస్టెన్స్ బిట్వీన్ పిఎం, ఈ పికి ఎంకి ఈ మధ్య డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. వాళ్ళిద్దరు మీట్ అయ్యారు కదా, సమ్వేర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం, దే మీట్ సమ్ పాయింట్ పి అనే పాయింట్ దగ్గర వాళ్ళిద్దరు మీట్ అయ్యారు. ఆ మీట్ అయిన పాయింట్ నుంచి ఇనిషియల్గా జాన్ ఇక్కడ ఎం దగ్గర ఉన్నాడు కదా, ఆ ఎమ్, ఈ పిఎం మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. 3 hours ఎర్లీగా జాన్ జర్నీ స్టార్ట్ చేశాడంటే 3 hoursకు ఎంత ముందుకు వచ్చింటాడో చూద్దాం. 1 hourకు 30 kilometers వస్తాడు. జాన్ స్పీడు 30 kmph. పర్ అవర్కి 30 kilometers వస్తాడు. 3 hoursకి ఒక 90 kilometers వచ్చింటాడు. ఒక 90 kilometers ముందుకు వచ్చింటాడు. ఎప్పుడు మన్ను జర్నీ స్టార్ట్ చేసేసరికి జాన్ ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మన్ను ఇక్కడ ఉంటాడు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ జాన్ ఉన్నాడు, ఇక్కడ మన్ను ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు మీట్ అయ్యేది ఈ డిస్టెన్స్లోనే, ఈ 90 kilometers. ఈ మధ్యలో మీట్ అవ్వరు, ఎందుకంటే 3 hours ఎర్లీగా జర్నీ స్టార్ట్ చేశాడు కాబట్టి. 3 hoursకి అంతా 1 hourకు 30 kilometers అంటే 3 hoursకు 90 kilometers వచ్చింటాడు. అంటే 90 kilometers ఈ మధ్యలో మీట్ అవ్వరు. జాను మన్ను మీట్ అయ్యేది ఈ డిస్టెన్స్లోనే. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ 650. దాంట్లోంచి 90 తీసేస్తున్నాక ఎంత వస్తుందంటే 560 kilometers ఉంది. వీళ్ళిద్దరు మీట్ అయ్యేది ఈ 560 kilometers ఈ మధ్యలోనే మీట్ అవుతారు, ఈ డిస్టెన్స్లో మీట్ అవ్వరు. ఈ మధ్యలో సమ్ పి అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. నెక్స్ట్, జాన్ ఇక్కడ అన్నాడు, వాళ్ళిద్దరు మీట్ అయ్యే డిస్టెన్స్ ఇది.
సరే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఫార్ములా dt ఇంటూ డి ఈక్వల్ టు టీ ఇంటూ రిలేటివ్ స్పీడ్. మామూలుగా డిటిఎస్ అని కోడ్, డిటిఎస్ సౌండ్ ఉంది కదా, డిజిటల్ సౌండ్ అంటాం కదా, డిటిఎస్ అని గుర్తుపెట్టుకుంటే మామూలుగా డి ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడు. కాకపోతే ఇక్కడ డి ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ప్లేస్లో రిలేటివ్ స్పీడ్ అని తీసుకుంటాం ఫార్ములా, రిలేటివ్ స్పీడ్ అని. ఇది ఫార్ములా. ఆ ఫార్ములాలో డిస్టెన్స్ వాళ్ళిద్దరు మీట్ అయ్యేది ఈ 560 ఈ మధ్యలోనే 560 ఈక్వల్ టు టైం కనుక్కోవాలి మనం. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తేప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తామంటే 40 30ని యాడ్ చేస్తాం 70. నెక్స్ట్ 7 1 7 8 అంటే టైము 8 అవర్స్. 8 అవర్స్కి ఇద్దరు మీట్ అవుతారు. అంటే ఇక్కడ నుంచి ఇతను 8 అవర్స్ జర్నీ చేస్తాడు, ఇక్కడ నుంచి ఇతను 8 అవర్స్ జర్నీ చేసి ఇద్దరు ఈక్వల్ టైం, ఇద్దరు 8 అవర్స్ జర్నీ చేసి మీట్ అవుతారు. అయితే ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీట్ అవ్వరు ఈ మధ్యలో, ఎందుకంటే ఒక స్పీడు 40 ఒక స్పీడు 30 కాబట్టి ఇద్దరు ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీట్ అవ్వరు, స్పీడ్ ఈక్వల్గా లేదు కాబట్టి. మొత్తం మీద అయితే ఒక 8 అవర్స్ జర్నీ చేసి మీట్ అవుతారు. 8 అవర్స్కు జాన్ ఎన్ని కిలోమీటర్స్ వస్తాడు? 1 అవర్కు 30 కిలోమీటర్స్. 8 అవర్స్కి 8 × 3 240 కిలోమీటర్స్ వస్తాడు. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే ఈ డిస్టెన్స్ 240 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఈ డిస్టెన్స్ అంటే 8 అవర్స్కి 8 × 4 320. మళ్ళీ యాడ్ చేస్తే కనుక 300 200 520 ఒక 40 60 560 సరిపోయింది. మనం ఏమడిగాడంటే క్వశ్చన్లో డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం. పిఎం అడిగాడు, డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం అడిగాడు. పిఎం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక 240, ఇది ఒక 90. 240 ప్లస్ 90 330 కిలోమీటర్స్. డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం ఈజ్ 330 కిలోమీటర్స్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ మోడలు, ఇది ఒక మోడలు, ఈజీ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం CGL టైప్ 2 2015 ప్రాబ్లం. P and Q starting simultaneously from two different places proceed towards each other at a speed of 20 kmph and 30 kmph respectively. By the time they meet each other, Q has covered 36 kilometers more than P. The distance in kilometers between two places is. ఇవి ఆప్షన్స్. P and Q starting simultaneously from two different places proceed towards each other. Two different places నుంచి PQలు two different places నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ప్రొసీడ్ towards each other అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. PQలు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు two different places నుంచి. అయితే P స్పీడు 20 kmph అయితే P స్పీడు 20 kmph అయితే Q స్పీడ్ ఎంత అంటే 30 kmph. 30 kmph. ఇద్దరు ఒకే టైంలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. బై ద టైమ్ దే మీట్ ఈచ్ అదర్ Q హ్యాజ్ కవర్డ్ 36 kilometers మోర్ దాన్ P. వాళ్ళిద్దరు మీట్ అయ్యారు ఎక్కడో చోట, PQ ఇద్దరు ఎక్కడో చోట, ఈ మధ్యలో ఎక్కడో చోట మీట్ అయ్యారు. అయితే ఆ మీట్ అయ్యే టయానికి Q ఏం చేశాడంటే P కంటే ఒక 36 kilometers మోర్ డిస్టెన్స్ కవర్ చేశాడు. అయితే ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్, ఈ ప్లేస్కి మధ్య డిస్టెన్స్ ఎంత? ఇది క్వశ్చన్. ఇక్కడ 3 కేసెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీట్ అవ్వచ్చు. ఫస్ట్ కేసు, ఇద్దరు ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీట్ అవ్వచ్చు. ఎప్పుడు ఇద్దరు ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీట్ అవుతారంటే P స్పీడు Q స్పీడు ఇద్దరు స్పీడు ఈక్వల్గా అండి. ఇద్దరు ఒకే టైంలో జర్నీ స్టార్ట్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉంటే
వాళ్ళిద్దరు ఎగ్జాక్ట్లీ మిడిల్లో మీట్ అవుతారు. ఎప్పుడంటే సేమ్ టైము తర్వాత సేమ్ స్పీడ్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇద్దరు మిడిల్లో మీట్ అవుతారు. అది ఒక కేసు. నెక్స్ట్ సెకండ్ కేసు, ఎగ్జాక్ట్లీ మిడిల్ కాకుండా పీకు దగ్గరలో మీట్ అవ్వచ్చు. పీక్ దగ్గరలో, ఎప్పుడు పీక్ దగ్గరలో అంటే మిడిల్ దాటి ఇటువైపు వస్తే పీక్ దగ్గర అనుకుందాం. మిడిల్ దాటి ఇటువైపు వస్తే పీక్ దగ్గరలో అనుకుందాం. ఎప్పుడు పీక్ దగ్గరలో మీట్ అవుతారంటే పీక్ అంటే క్యూ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి. క్యూ స్పీడ్ ఎక్కువ అంటే సేమ్ టైంలో ఇద్దరు జర్నీ స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మిడిల్ దాటి క్యూ కొంచెం ముందుకు వస్తాడు. అంటే పీక్ అంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తాడు. మిడిల్ దాటి ఇటువైపు వస్తాడు. అది ఒక కేసు. నెక్స్ట్ థర్డ్ కేసు, క్యూకు దగ్గరలో ఎప్పుడు మీట్ అవుతారంటే క్యూకు దగ్గరలో అంటే కనుక మిడిల్ దాటి కొంచెం ముందుకు వస్తే క్యూకు దగ్గరలో అనుకుందాం. పీ స్పీడ్ ఎక్కువ ఉంది అనుకోండి. ఇద్దరు సేమ్ టైంలో జర్నీ స్టార్ట్ చేశారు. క్యూ కంటే పీ స్పీడ్ మోర్ ఉంటే కనుక అప్పుడు క్యూకు దగ్గరలో మీట్ అవుతారు. అలా 3 కేసెస్ అడ్జస్ట్ అవుతాయి. ఇక్కడ మనకు ఇక్కడ క్యూ స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఎగ్జాక్ట్లీ మిడిల్లో కాకుండా కొంచెం ముందు మీట్ అవుతారు. మిడిల్ కంటే కొంచెం ముందు అంటే పీక్ దగ్గరలో మీట్ అవుతారు. ఎందుకంటే క్యూ స్పీడ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మిడిల్ కాకుండా కొంచెం పీక్ దగ్గరలో మీట్ అవుతారు అనుకున్నాం. అయితే ఎంత డిస్టెన్స్ ఎక్కువ అంటే కనుక క్యూ హ్యాస్ కవర్డ్ 36 కిలోమీటర్స్ మోర్ దాన్ పీ. క్యూ పీ కంటే 36 కిలోమీటర్స్ మోర్ డిస్టెన్స్ కవర్ చేశాడు. ఎందుకు 36 కిలోమీటర్స్ మోర్ డిస్టెన్స్ కవర్ చేశాడంటే 36 కిలోమీటర్స్ ఎందుకు డిస్టెన్స్ మోర్ కవర్ చేశాడంటే క్యూ స్పీడ్ ఎక్కువ ఉన్నందుకు. ఎంత ఎక్కువ ఉన్నందుకు? 20 అయితే 30. ఎంత మోర్ ఉన్నందుకు? 10 స్పీడ్ మోర్ ఉన్నందుకు. 10 స్పీడ్ మోర్ ఉన్నందుకు 36 కిలోమీటర్స్ ఎక్కువ కవర్ చేశాడు. అయితే వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ అడిగాడు. పీకుల మధ్య డిస్టెన్స్ అంటే వాళ్ళిద్దరు కవర్ చేసిన డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి క్యూ కవర్ చేసిన డిస్టెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి పీ కవర్ చేసిన డిస్టెన్స్ అడిగాడు. అంటే పీ కవర్ చేసిన డిస్టెన్స్, క్యూ కవర్ చేసిన డిస్టెన్స్. పీ 20 స్పీడ్తో కవర్ చేశాడు ఈ డిస్టెన్స్ని. క్యూ ఇక్కడి నుంచి ఇక్కడికి 30 స్పీడ్తో కవర్ చేశారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అంటే కనుక ఇద్దరు స్పీడ్ ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. అంటే వాళ్ళిద్దరు కలిసి దీన్ని 50 స్పీడ్తో కవర్ చేశారు డిస్టెన్స్. 50 స్పీడ్తో కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇది 10ని 5తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే 36ని 180 వస్తుంది. ఆన్సర్ 180 కిలోమీటర్స్. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఈ మోడల్లో ఇది ఫస్ట్ అర్థమైనంత వరకే డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేయొచ్చు, ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి, P and Q starting simultaneously from two different places proceed towards each other at a speed of 20 kmph and 30 kmph respectively. By the time they meet each other, Q has covered 36 kilometers more than P. Q 36 kilometers more distance కవర్ చేశాడు. ఎందుకంటే కనుక ఒక స్పీడ్ 20, క్యూ స్పీడ్ 30. అంటే 10 స్పీడ్ ఎక్కువ అన్నందుకు 36 కిలోమీటర్స్ కవర్ చేస్తే డైరెక్ట్ ఇదంతా అవసరం లేదు. 10 స్పీడ్ ఎక్కువ అన్నందుకు 36 కిలోమీటర్స్ కవర్ చేశాడు. అయితే వాళ్ళిద్దరు కవర్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత? ది డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేసెస్ అన్నాడు. వాళ్ళిద్దరు ఒక 20 స్పీడ్తో ఒక 30 స్పీడ్తో, వాళ్ళిద్దరు టోటల్ 50 స్పీడ్తో కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 50 kmph. 10ని 5తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది. సో ఆన్సర్ 180. క్వశ్చన్ అర్థమైనంత వరకు ఇదంతా జస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ 36ని మనం 30, 50 ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఈజీ ప్రాబ్లం ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇంకొక మోడల్ చేద్దాం.